బాబా ఆర్తులను ఆదుకోవడానికి, దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి అనేక ప్రాంతాలలో అవతారాలు ఎత్తి జన్మిస్తాడు. ఇది గుంటూరు అదృష్టం. గుంటూరు మహాపట్టణంలో ఆ పరంధాముడు శ్రీ మస్తాన్ వలీ రూపంలో అవతరించాడు. మనల్నందరినీ కాపాడడానికి ఇక్కడ ఉదయించాడు. మస్తాన్ వలీ బాబా, నీకు సలాములయ్యా. గుంటూరు నగరంలో వెలిసాడు ఈ బాబా, ఎన్నెన్నో మహిమలనే చూపాడు ఈ బాబా. గుంటూరు నగరంలో వెలిసాడు ఈ బాబా, ఎన్నెన్నో మహిమలనే చూపాడు ఈ బాబా. అవధూత మహాజ్ఞాని యోగీశ్వరుడే ఈ బాబా. ఏమైనా ఏదైనా మా దేవుడే ఈ బాబా. గుంటూరు నగరంలో వెలిసాడు ఈ బాబా, ఎన్నెన్నో మహిమలనే చూపాడు ఈ బాబా. మునగ చెట్టు కింద బాబా సేద తీరువేళ, ఎర్రగా మారెను చూడుమా నీలి ఆకాశం. కమ్ముకు వచ్చెను నేస్తమా ఆకారు మేఘం, ఉరుములతో మెరుపులతో కురిసెను జడివాన. పిడుగుపడి ఒక ప్రాణి ప్రాణమొదిలే ఇలలోన, అది చూసి జనులంతా బాబాని వేడగా. బాబానే ఉటో అనగా తిరిగి ఊపిరే వచ్చెనుగా. గుంటూరు నగరంలో వెలిసాడు ఈ బాబా, ఎన్నెన్నో మహిమలనే చూపాడు ఈ బాబా. కోడిని తస్కరించే గృహిణి, సాయంకాలం దాటిన కోడి తిరిగి రాక, ఎంతగా ఎదురు చూసినా పుంజు చాడలేక, వెతికి అలసి రవి రంగమ్మ గారు ఆందోళన చెందే, తిరిగొచ్చిన బాబా గారు కారణమేమని అడిగే. బాబాతో రంగమ్మ జరిగింది చెప్పంగా, బాబానే అనగా కోడి పుంజు తిరిగొచ్చెనుగా. గుంటూరు నగరంలో వెలిసాడు ఈ బాబా, ఎన్నెన్నో మహిమలనే చూపాడు ఈ బాబా. గుంటూరు నగరంలో వెలిసాడు ఈ బాబా, ఎన్నెన్నో మహిమలనే చూపాడు ఈ బాబా. అవధూత మహాజ్ఞాని యోగీశ్వరుడే ఈ బాబా.